వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2004 తర్వాత వైఎస్ రాజశేఖర సీఎం అయిన తర్వాత జరిగిన అనేక కుంభకోణాల్లో ఒక కుంభకోణం విశాఖపట్నం, విజయనగరం సముద్ర తీర ప్రాంతంలో దొరికే టైటానియం. ఆ టైటానియం స్కామ్లో ఇంటర్పోల్ కేవీపీ రామచంద్రరావు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ, ఇద్దరు అలా ఉండేవాళ్ళు. ఆయనకి ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. టైటానియం స్కామ్ ఏంటి, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన స్కాములు ఏంటి, ఎవరి పాత్ర ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన టైటానియం స్కామ్, దాంట్లో కేవీపీ పాత్ర ఉందంటూ ఇంటర్పోల్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టులో విచారణ జరిగింది. ఆ స్కామ్ ఏంటి, ఎంత మేర స్కామ్ జరిగిన దాఖలాలు ఉన్నాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర ఏంటి, కేవీపీ పాత్ర ఏంటి, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఏమైందంటే అండి, రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, చదువుకున్నప్పటి నుంచి క్లోజ్గా ఉండేవారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిమెలిసి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆత్మగా చెప్పుకుంటారు. అంతవరకు ఓకే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు చేదోడుగా వాదోడుగా ఉండడం, ఆయన సహాయకుడిగా ఉండటం అనేటువంటిది సహజం. అయితే ఆయన పరిపాలనకు వచ్చిన తర్వాత కూడా కొన్ని పరిపాలనా వ్యవహారాల్లో రామచంద్రరావు గారు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండడం, కొన్ని ట్రబుల్ షూటర్గాను కొన్ని హ్యాండిల్ చేయటం సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ బిజీగా ఉండొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అలాగే కొంతమంది మేధావులు ఢిల్లీలో నుంచి కూడా రాజశేఖర రెడ్డి కోసం పనిచేసేవారు. ఇలా జరిగింది. అది నాకు ఆయన తెలుసు. ఒక ఆయన పెద్ద మొన్న ఈ మధ్యన తెలుగుదేశం గవర్నమెంట్లో అతనికి ఉగాది పురస్కారం కూడా ఇచ్చారు. వీళ్ళేమో ఇలాగ రాజశేఖర రెడ్డి కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. అదే అందరూ సమానమే, మేధావి అంటే మేధావుగానే ఇచ్చారన్నమాట. ఆ పక్షపాత ధోరణి ఉండదు. అందుకనే 4సారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన, ఊరికనే అవలా. ఇలాంటి పరిస్థితుల్లో స్కీములైనా మంచి జరిగినా చెడు జరిగినా తప్పనిసరి పరిస్థితులు ఈయన మీద కూడా పడద్ది. అనేక మంది ఐఏఎస్లో బుక్ అయిపోయారు రాజశేఖర రెడ్డి గారి వల్ల. శ్రీలక్ష్మి లాంటి అప్పటి వరకు మంచి పేరు తెచ్చుకున్న ఒక యంగ్ డైనమిక్ లేడీ ఆఫీసరు ఈయన దెబ్బకి దొరికిపోయారు అక్కడ. అంటే ఆ మైనింగ్లో క్యాప్టివ్ మైనింగ్ అనేటువంటి చేర్చడం వల్ల ఆవిడ బలైపోయింది. గాలి జనార్దన్ రెడ్డి అల్టిమేట్గా బెనిఫిషియర్. ఈవిడికేమో జైలు జీవితం. అతనికి జైలు జీవితం వచ్చినా బయటకు వచ్చాడు, కేసు కొట్టించేసుకుని రాగా. కానీ ఈవిడ వదలలేదు. నిమ్మగడ్డ ప్రసాద్, మ్యాట్రిక్స్ ప్రసాద్లో నిమ్మగడ్డ ప్రసాద్ గారు, ఒక ఆయన విజయవాడలో 14లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆ ప్రసాద్ గారు, ఆయన ప్రసాద్, పీవీపీ గారు, ఇలాంటి వాళ్ళందరూ బుక్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా కష్టపడి, మీకు చూడండి, వాళ్ళు ఇటుక పేర్చుకుని కష్టపడి వచ్చారు. పీవీపీ అయితే ఆ సామ్రాజ్యాన్ని మెల్లగా నిర్మించుకుంటూ వచ్చాడు ఆయన. తర్వాత పారిశ్రామికవేత్తలుగా వీళ్ళతో పాటు అప్పుడున్న ప్రభుత్వాలతో సహకరించి ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా వాళ్ళ సహాయం తీసుకుని వీళ్ళు వాళ్ళకి సహాయం చేయటం, పాపానికి వాళ్ళకి తగులుకుంది పేరు. ఎంతో కొంత చెడ్డ పేరు వచ్చింది. ఆఫీసర్లు బుక్ అయిపోయారు. చివరికి స్నేహితుడు, ఆత్మగా పిలువబడే కేవీపీ రామచంద్ర గారు కూడా తగులుకుంది. ఆ టైటానియం ప్రాజెక్టు, సింగపూర్కి సంబంధించిన సంస్థ, ఆ టైటానియం ప్రాజెక్టు కోసం వీళ్ళకి ముడుపులు ఇచ్చినట్టుగా FBI తేల్చింది. దానికి సంబంధించి ఈయన 2014లోనే ఇక్కడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు రామచంద్రరావు గారు. అదే స్విట్జర్లాండ్కి సంబంధించి ఇక్కడ దాఖలు చేశాడు ఆయన. అయితే ఇప్పుడు సిబిఐ ఏం చెప్పిందంటే అది అన్ని కుదరదు, మీరు అక్కడే చూసుకోవాలి అంటే వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయమని ఇంటర్పోల్ వాళ్ళు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా కేవీపీ రామచంద్రరావు గారు ఆ ముడుపుల తాలూకు వచ్చిన అమౌంట్లో ₹10 కూడా ముట్టుకుని ఉండడం. కారణం ఏంటి తెలుసా? రాజశేఖర రెడ్డి గారు కుమారుడైన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏ లావాదేవీ జరిగినా మొత్తం జగన్మోహన్ రెడ్డికి చేరాలి. అలా చేరబట్టే అతను అంత పెద్దోడు అయ్యాడండి. ఎందుకంటే 2004 ముందు ఏమి లేకుండా ఉన్నవాళ్ళు టీవీలు, పేపర్లు, పవర్ ప్రాజెక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, రియల్ ఎస్టేట్లోను, ల్యాండ్ బ్యాంకు ఇవన్నీ వచ్చినాయంటే ఎక్కడి నుంచి వస్తాయండి? చూసారా, నేరమేమో వీళ్ళందరూ మోస్తారు. ముక్క కోసం వీళ్ళకి ఏమైనా ఉంటే చిన్న ముక్క పాడేసి ఉంటారు, పడేస్తే అట్టు తినేసిన వాళ్ళు. సత్యరామలింగరాజు గారి కథ కూడా అంతే. వీళ్ళ వల్లే బలైపడారు. అంటే ఈ కుటుంబం ఇంతమంది ప్రజలు ఉసురు పోసుకుని ప్రజాసొమ్ము దోచేసి అనేక మంది తెలుగుదేశం కార్యకర్తల, నాయకులు వాళ్ళ రక్తంతో దాహం తీర్చుకుని వీళ్ళని నమ్ముకున్న అధికారులు, వీళ్ళ మాట విన్న అధికారులను, వీళ్ళని ప్రేమించిన అధికారులను జైలు చేసి చివరికి స్నేహితుడు రాజశేఖర రెడ్డి గారు ఆత్మగా చెప్పుకున్న రామచంద్రరావు గారు కూడా తప్పించుకోలేకపోతారు. చూసారా? అంటే దీన్ని పెద్దలు ఎందుకు చెప్తారు తెలుసు మీకు? దుష్టజన సాంగత్యం, సజ్జన సాంగత్యం అంటారు. అందుకనేనండి. ఎందుకంటే దుష్టులతో సహవాసం ఎప్పటికైనా ఇబ్బంది. ఎంత ప్రాణమిత్రుడైనా అతనితో పాటు ఆపద తను కూడా కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడూ కూడా ఆపదలకు ఎదురెళ్ళి తన ఆపదలో పడటమే కాకుండా, తను తప్పు చేయటమే కాకుండా తన స్నేహితుల చేత కూడా తప్పు చేస్తాడు. ఇది ఎప్పుడో పెద్దలు మనకు నీతి చెప్పారు. సజ్జన సాంగత్యమే చేయండి రా బాబు,
సంస్కారంతో ఉంటారో నీతివంతంగా జీవితం గడపచ్చు, సజ్జన సాంగత్యం చేస్తే. ఒకవేళ ఎప్పుడన్నా తప్పు చేసినా కానీ సజ్జనుడితో సాంగత్యం చేస్తే వాళ్ళు మనకు మంచి చెప్తారు, మళ్ళీ మంచి మార్గంలో నడిపిస్తారండి. ఇప్పుడు వాళ్ళ బాబుతో చేసిన వాళ్ళందరికీ ఇలాగా ఆప్తమిత్రులు కూడా జైల్లో పోతారు. జగన్తో చేసిన వాళ్ళు ఏంటంటే బంధుమిత్ర సపరివారము, మొత్తం అధికార యంత్రాంగము, కారాగార వాసం మాత్రం వాళ్ళకి తప్పదు. కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ బంధువులు, ఆత్మమిత్రులు, ఆత్మ పరమాత్మ అని చెప్పుకునేవాళ్ళు. అలాంటి కేవీపీని రాజశేఖర రెడ్డి చనిపోగానే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు. ఆయన్ని పలకరించడం కానీ ఆయనతో మాట్లాడటం కానీ చేయలే. ఎందుకని అంటారు? మొత్తం ఇప్పుడు నీకు ఇతనికి ఎమోషన్స్ ఉండవండి, ఓన్లీ క్యాల్కులేషన్సే. జగన్మోహన్ రెడ్డికి ఎంత వచ్చింది, ఎంత లేదు, అధికారం, పెత్తనం, డబ్బులు, ఆదాయం, అవినీతి, దుర్మార్గం, అరాచకం, ఆయన డిక్షనరీ, ఆయన సిలబస్ అది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత జనంలో మంచి పేరు తెచ్చుకున్నాడంటే కేవీపీ గారి వల్లే. నువ్వు లింగి అగ్గట్టుకుని, నువ్వు పంచి అగ్గట్టుకుని ఇలాంటివి చేయకూడదని చెప్తూ ఉండేవాడు. సలహాల మూలంగానే మంచి సలహాలు చెప్పివాడు. జనంలాగా అనుకుంటున్నారని జగన్కి చెప్పి కూడా లేడు, వినండి. ఇతను చెప్తే ఏంటో కొడత ఎడుతాడు, అదో రకం. ఇది తిరిగి కొడతాడు మళ్ళీ అది చెప్పిన వాళ్ళని. దాంతో ఆవిడ ఎందుకు వచ్చిన కూడా సావనాలు సావని వదిలేస్తాడు. విజయసాయి రెడ్డి అందుకనే పారిపోయాడు. అంటే రాజశేఖర రెడ్డి అక్రమ సంపాదనకే వారసులు వాళ్ళు, కేసులకో వారసులు వీళ్ళు. అది అలా డిసైడ్ చేశారు వాళ్ళు. అంటే లక్కీగా ప్రజలు భగవంతుడు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా కేసులకు వారసుని చేశాడు. తప్పించుకోలేడండి. అతనికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కొన్నాళ్ళు ఉండి అతను ఎంత కాపాడినా కానీ, ఎంత కాపాడినా ఆ పాము, కేసులు పాము అతని మింగక తప్పదు. ఆ కేసులు మెడమే కత్తిలా వేలాడుతూనే ఉంటాయి. అతనికి తప్పదండి. కారాగారం మాత్రం శాశ్వత కారాగారం తప్పదు. అయితే జనాలకి ఆగ్రహం పట్టలేక, ఆతృత పట్టలేక చాలా అతని మీద ఉన్న కసి, కోపం అంతా రగిలిపోతున్నారంటే ఇలాగ అతనికి తప్పదా అంటే మనం తిడుతున్నారు. అంటే అంత కోపం ఉంది జనాలకి. ఓపిక పట్టాల, పాపం పండాలి. ఇంకానే సగమే పండింది, 3 వంతులు పండింది. ప్రజా తీర్పులు అయిపోయి చాలా వరకు దగ్గరికి వచ్చి ఉన్నాయి. ఆ చివరిది కూడా పండిపోతే పగిలిపోయి పురుగులండి బయటకు వచ్చేస్తాయి. 100 కోట్ల తిన్న రాబందులాగా తయారైంది వ్యవహారం. తప్పదండి ఎప్పటికైనా. దగ్గర పడింది సమయం. ఇప్పుడు జనాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం పేకలేరు, వాళ్ళు ఏం చేయలేరు, అని లోపలేలేరు అని చెప్పేసి మనల్ని నిత్యం కూడా దుబ్బుతో ఉన్న వాళ్ళకి ఒక వివరణ ఏంటంటే 2024 ముందు అతను ఓడించలేరు, డబ్బుతో కొనేస్తాడో, అల్లరి చేసేస్తాడో, ఎట్టి పరిస్థితుల్లోనూ అతను వదలడో, వైనాట్ 175 అంటున్నాడు, వైనాట్ కుప్పం అంటున్నాడు, చంద్రబాబును కూడా టార్గెట్ పెట్టాడు అని వాళ్ళకి కింద జారిపోయి ఎదటోళ్ళు కూడా జారిపోలే చేసి వాళ్ళు అల్లిపోయి ఎదటోళ్ళని కూడా బెదిరించేసి భయపెట్టి నీరసంగా మాట్లాడే వాళ్ళందరికీ మేము పదే చెప్పేవాళ్ళం వాడి అడ్రస్ లేకుండా పోతాడని. పోయడలేదా అంటే సమయం వచ్చేదాకా ఆగాల. ఇది ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. మీరు అడ్రస్ లేకుండా పోయాడంటే గుర్తొస్తుంది. ఇప్పుడు నిజంగానే అడ్రస్ లేకుండా ఎలంక పారిపోయాడు. ఎలంక అడ్రస్ ఎవరికి తెలియదు. అంతే కదా, చెప్పమనండి ఎవరన్నా వెళ్ళి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన దుర్మార్గాలు, దోపిడీలకి జగన్ రెడ్డి వారసుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి దోపిడీకి మాత్రం కేసులు ఎదుర్కొంటున్న అమాయకులు వీళ్ళంతా అంటూ శ్రీలక్ష్మిని, సత్యం రామలింగరాజు గారిని, కేవీపీ గారిని ఉదహరిస్తూ విశ్లేషణ చేసిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.